తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల పరిస్థితి ఏ విధంగా మారిందంటే కార్పొరేట్ వైద్య ఆసుపత్రులు తీరే ఏ విధంగా అయితే మారిందో కార్పొరేట్ విద్య కూడా అదే విధంగా మారిపోయింది. ప్రధానంగా ఒకవైపు విద్య, మరోవైపు వైద్యాన్ని ఉచితం చేస్తే తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలో ఎక్కడ కూడా పేదలుగా మిగిలే పరిస్థితి ఉండదు. కానీ రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు కావచ్చు, లేదంటే విద్యాపరులు, వ్యాపారస్తులు కావచ్చు, లేదంటే అనేక సమాజంలో మేధావులుగా చెప్పుకునే నేతలందరూ కూడా రాజకీయ నేతలతో అంట కాగుతూ ఒకవైపు ప్రైవేట్ పాఠశాలలు, మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తూ లక్షల కోట్ల రూపాయలు దండుకుంటూ పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం నుంచి మంజూరు చేసే వైద్యుల ఖర్చులకు సంబంధించిన అంశాలు కావచ్చు, లేదంటే విద్యకు సంబంధించిన అంశాలకు సంబంధించిన బడ్జెట్ను కూడా ప్రైవేటు వ్యక్తులు గద్దల్లా దోచుకు తినడం జరుగుతుంది. ఈ క్రమంలోనే సమైక్య ఆంధ్రప్రదేశ్లో కొనసాగినటువంటి ఈ విద్యా వైద్య దోపిడీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం కేసీఆర్ ప్రభుత్వంలోనూ కొనసాగింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఇదే తంతు కొనసాగుతుంది తప్ప ఇసుమంతైన మార్పు కూడా లేకపోవడం గమనార్హం. కల్వకుర్తిలో సుమారు 2 ఏళ్ల క్రితం శ్రీ చైతన్య పాఠశాలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పాఠశాల పేరుకు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా కొనసాగుతుంది. ఇక్కడ పాఠశాలలో విద్యాబోధన చేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు విద్యాబోధన చేయాల్సినటువంటి అర్హత వారికి లేకపోవడం గమనార్హం. స్థానికంగా ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించిన అనేక మంది మహిళలను, పురుషులను ఇక్కడికి తీసుకొచ్చి తక్కువ జీతాలు అంటే చాలీచాలని జీతాలు ఇస్తూ అర్హత లేని వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి బోధన చేయడం జరుగుతుంది. కానీ పేరు మాత్రం శ్రీ చైతన్య ఉంది కాబట్టి వేలాది రూపాయలు డబ్బు దోచుకోవడం జరుగుతుంది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన నిరుపేద కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు కూడా, వ్యవసాయ రైతులు కూడా తమ పిల్లలు జీవితంలో బాగా స్థిరపడాలి, విద్యలో బాగా రాణించాలనే కోణంలో ఒక తాపత్రయంతో వేల లక్షల రూపాయల ఖర్చు అయినప్పటికీ కూడా అప్పులు చేసినా సరే ప్రైవేట్ పాఠశాలలో చేర్పించడం జరుగుతుంది. ఇదే అదనుగా భావిస్తున్నటువంటి శ్రీ చైతన్య స్కూల్ లాంటి విద్యాలయాలకు సంబంధించిన అనేక మంది వ్యాపారస్తులు విద్యను విక్రయించే పనిచేయడం జరుగుతుంది. విద్యను కొనుగోలు చేసే ప్రయత్నం విద్యార్థుల తల్లిదండ్రులు చేస్తుంటే విద్యను విక్రయించడం జరుగుతుంది ఈ విద్యా సంస్థలకు సంబంధించిన యజమానులు. ఈ క్రమంలోనే కల్వకుర్తి నియోజకవర్గంలో పురుడు పోసుకున్నటువంటి శ్రీ చైతన్య పాఠశాలకు సంబంధించిన యాజమాన్యం ఇష్టారీతిగా విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులకు అవసరం ఉన్నా లేకున్నా నోట్ పుస్తకాలు కావచ్చు, టెక్స్ట్ బుక్లు కావచ్చు, వాళ్ళకు అవసరమైనటువంటి మెటీరియల్, అదేవిధంగా యాప్ల పేరుతో వేలాది రూపాయలు దోచుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ప్రైవేట్ ఇంటి యాజమానికి సంబంధించిన ఇంట్లో బుక్ స్టాల్లను ఏర్పాటు చేసి ఇష్టారీతిగా బుక్లను విక్రయించడం జరుగుతుంది. ఈ స్టాల్ను ఏర్పాటు చేసే క్రమంలో కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించిన అధికారుల నుంచి అనుమతి తీసుకోవడం జరిగింది, ట్రేడ్ లైసెన్స్ తీసుకోవడం జరిగిందంటూ కల్వకుర్తికి సంబంధించిన విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఒకవైపు ఎంఈఓను, ఒకవైపు విద్యాశాఖ అధికారులను, మరోవైపు మున్సిపాలిటీ అధికారులను తప్పుదోవ పట్టిస్తూ మోసం చేసి స్టాల్ను నిర్వహించడం జరిగింది ఈ శ్రీ చైతన్య పాఠశాలకు సంబంధించిన యాజమాన్యం. ఈ క్రమంలోనే ట్రేడ్ లైసెన్స్ నిజంగా వీళ్ళకి లభించని క్రమంలో మున్సిపాలిటీ నుంచి వీళ్ళకి అనుమతి రాకుండా అనుమతి వచ్చినట్లుగా ఒకవైపు ప్రభుత్వాన్ని, మరోవైపు మున్సిపాలిటీని, మరోవైపు విద్యాశాఖకు సంబంధించిన అధికారులను మోసం చేసి శ్రీ చైతన్య పాఠశాలకు సంబంధించిన యాజమాన్యం ఇష్టారీతిగా వ్యవహరించిన క్రమంలో ఆ స్టాల్ ని మొత్తం సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 20,000 రూపాయలని ఫైన్ వేయడం జరిగింది శ్రీ చైతన్య పాఠశాలకు సంబంధించిన యాజమాన్యానికి. అయినప్పటికీ వీళ్ళ తీరులో ఇస్మంతైన మార్పు రావడం లేదు. లక్షలాది రూపాయలకు సంబంధించిన పాఠ్య పుస్తకాలు కావచ్చు, నోటు పుస్తకాలు కావచ్చు, శ్రీ చైతన్య పేరుతో వాటిని ముద్రించి తల్లిదండ్రులను ఇక్కడ దోచుకోవడం జరిగింది. కానీ అమాయకులైనటువంటి రైతు కుటుంబాల నుంచి కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించిన అనేక మంది విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల చదువుకుంటే బాగుంటది, భవిష్యత్తులో వాళ్ళు స్థిరపడతారనే ఒక ఆశతో ఈ లక్షల రూపాయలు వెచ్చించి లక్షల రూపాయలు ఖర్చు చేసుకుని ఈరోజు తల్లిదండ్రులందరూ కూడా మోసపోవడం జరుగుతుంది. శ్రీ చైతన్య యాజమాన్యం మాత్రం ఈరోజు మోసం చేయడం జరుగుతుంది. ఈ క్రమంలోనే 20,000 రూపాయల ఫైన్ తో పాటు ఆ స్టాల్ ని కూడా సీజ్ చేయడం జరిగిందంటే ఈ పరిస్థితి ఎంతవరకు దాపరిచితో అర్థం చేసుకోవచ్చు. ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన యాజమాన్యాల ఇష్టారీతి వల్ల ఈ విద్యార్థుల దోపిడీ అనేది, విద్యా బోధనతోని దోపిడీ అనేది రోజు రోజుకు
పేట్రేగిపోతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు, స్థానిక పోలీసులు, ఎంఈఓ అందరూ ఈ శ్రీ చైతన్యకు సంబంధించిన స్టాల్ వద్దకు చేరుకొని దాన్ని సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి 20,000 రూపాయలు ఫైన్ వేయడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి అంశాలకు సంబంధించి టెక్నో స్కూల్స్ కానీ లేదంటే ఇతర పేర్లతో అనుమతి లేకుండా విద్యాలయాలను నడిపితే, పాఠశాలను నడిపితే ఖచ్చితంగా సీజ్ చేయనున్నట్లు ఎంఈఓ పేర్కొనడం జరిగింది శంకర్. అదేవిధంగా దీనికి సంబంధించి ప్రజలు కూడా, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అవగాహనతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు సంబంధించి, మీ పిల్లలకు సంబంధించి ప్రతి నెల కనీసం 3 నెలలకు ఒకసారైనా పేరెంట్స్ మీటింగ్ పాఠశాలలు నిర్వహిస్తున్నారా? మీ విద్యార్థులకు సంబంధించి, మీ పిల్లలకు సంబంధించి బోధన సరిగా జరుగుతుందా? ఒక పాఠశాలలో చేర్పించే ముందు ఆ పాఠశాలలో టీచర్స్ అసలు క్వాలిఫైగా ఉన్నారా? వాళ్ళు టీటీసీ లేదంటే బీఈడి చేసి పూర్తి చేసి ఉన్నారా? వాళ్ళు విద్యా బోధన చేసేందుకు అసలు టీచర్స్ అర్హత సాధించి ఉన్నారా? అంశాలని ఒకసారి పరిగణలోకి తీసుకోవాలి. అలాంటి పాఠశాలలో మాత్రమే విద్యార్థులను చేర్పించాల్సిన అవసరం ఉంది. లేదంటే భవిష్యత్తులో మీ భావితరాలు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, ఈ భారతదేశ భావితరాలు నష్టపోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇలాంటి యాజమాన్యాలపైన, శ్రీ చైతన్య లాంటి యాజమాన్యాలపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా తల్లిదండ్రులు ఎవరైతే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కనీసం రెస్పెక్ట్ ఇవ్వకుండా శ్రీ చైతన్య స్కూల్ కు సంబంధించిన ప్రిన్సిపల్ వ్యవహరించడం జరుగుతుందనే కోణంలో అనునిత్యం ప్రతిరోజు శ్రీ చైతన్య స్కూల్ ముందు ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది, ఆందోళన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇవంతా పరిణామం బయటికి రావడానికి మాత్రం పీడిఎస్ కు సంబంధించిన నాయకుడు సంతోష్ కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో విద్యార్థుల సమస్యపైన నిజంగా చెప్పాలంటే అద్భుతమైన పోరాటం చేయడం జరుగుతుంది. ఈ క్రమంలోనే మిలియన్ స్కూల్ కు సంబంధించి, అదేవిధంగా శ్రీ చైతన్య స్కూల్ కు సంబంధించి బుక్ స్టాల్ అని ఇప్పటికీ 2 పాఠశాలకు సంబంధించి సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎంఈఓ శంకర్ కూడా అద్భుతంగా తన పని నిర్వహించడం జరుగుతుంది. గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వలన ఇక్కడ సమస్యలు అనేది కుప్పలు తెప్పలుగా పేరుకుపోవడం జరిగింది. ప్రైవేట్ పాఠశాలలు అనుబంధంగా ఆయన పనిచేయడం వల్లనే ఇక్కడ సమస్యలు పేరుకోవడం జరిగింది. ప్రస్తుతం ఎంఈఓ శంకర్ నాయక్ మాత్రం పనితీరు ఒక రకంగా బాగుందని ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు కావచ్చు, విద్యావంతులు, మేధావులు కూడా, విద్యార్థి సంఘాలకు సంబంధించిన నాయకులు కూడా సంతృప్తి వ్యక్తం చేయడం జరుగుతుంది. నా పేరు శంకర్, ఎంఈఓ కల్వకుర్తి. శ్రీ చైతన్య పాఠశాలలో అక్రమంగా పుస్తకాలు, నోట్బుక్స్లు, ఆ తర్వాత ఒక యాప్ అనేది సృష్టించి ఇక్కడ వాళ్ళకి పేరెంట్స్ బలవంతంగా అమౌంట్ వసూలు చేస్తుందని మా దృష్టికి రావడం జరిగింది. తర్వాత ఆల్రెడీ నిన్న విజిట్ చేసిన తర్వాత మున్సిపల్ వాళ్ళు మాకు పర్మిషన్ ఇచ్చిందని ఒక కాపీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ కాపీ చూసిన తర్వాత ఇది వాస్తవమా కాదా అనేది మరి మున్సిపల్ ఆఫీస్కు కమిషనర్కు ఫిర్యాదు చేయగా అక్కడ ఇది కాపీ ఇంకా పర్మిషన్ రాలేదు, ఓన్లీ ఆన్లైన్లో చేస్తాలి ట్రేడర్స్ అనే పేరు మీద వీళ్ళు పుస్తకాలు అమ్మడానికి ఇట్లా పర్మిషన్ వచ్చిందని చెప్పడం జరిగింది. అది అవునా కాదా అని, వాస్తవా కాదా అని మున్సిపల్ కమిషనర్ సంప్రదించగా ఇది మా ఆల్రెడీ పర్మిషన్ తీసుకోలేదు, ఇది కాదు, మనకు మీకు వాళ్ళు తప్పుడు సమాచారం ఇవ్వడం జరిగింది. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళ సిబ్బందిని పంపడం జరిగింది. ఇక్కడ తనిఖీ చేసి ఇదంతా వాస్తవం కాదు, అవాస్తవము, మనకంతా తప్పుదో పట్టించాలని తెలియడం జరిగింది. కాబట్టి మరి మున్సిపల్ కమిషనర్ సిబ్బందితో సహకారంతో ఈరోజు ఈ యొక్క స్టోర్ను సీజ్ చేయడం జరిగింది. గతంలో అమ్మిన దానికి వాళ్ళు అమ్మిన రిసిప్ట్స్ ఉంటాయి, ఒక్కొక్క పేరెంట్ దగ్గర ఎంత వసూలు చేసిరు ఏందనేది విచారణ చేపడతాము. చేపట్టిన తర్వాత వాళ్ళ దగ్గర అదనంగా అక్రమంగా ఈ రేట్లు కాకుండా అక్రమంగా ఏదైతే అమౌంట్ తీసుకున్నారో వాళ్ళన్నిటిని కూడా పేరెంట్స్కు మళ్ళీ రిటర్ను ఇచ్చేటట్టు చర్య తీసుకోవడం జరుగుతుంది. గవర్నింగ్ బాడీ ప్రకారము వాళ్ళు ఫీజుల నియంత్రణ చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారము గవర్నింగ్ బాడీ ప్రకారమే వాళ్ళు ఫీజులు వసూలు చేయాలి. అట్లా కాకుండా మేము క్షుణ్ణంగా ఆ యొక్క రిసిప్ట్లన్నీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత అదంతా అక్రమంగా వాస్తవం తెలిస్తే ఆ పాఠశాలను సీజ్ చేయడం కూడా జరుగుతుంది. పై అధికారుల దృష్టికి తీసుకుపోయి ఆల్రెడీ మాకు డిఓ గారికి తెలియజేసి మరి ఇట్లా జరుగుతుంది సార్, దీన్ని ఏం చేయాలని మా పై ఆఫీసరు ఆదేశాల మేరకు వాళ్ళ ఆదేశం ప్రకారము చర్య తీసుకోవడం జరుగుతుంది. ఓవరాల్గా అధిక ఫీజులు, తర్వాత అక్కడ ఉన్నటువంటి సిలబస్, తర్వాత అక్కడ ఆ పాఠశాలలో ఏం జరుగుతున్నాయి మొత్తం అన్ని విషయాలపై సమగ్రంగా విచారణ చేసి నేను ఆ డిఓ సార్కు నివేదిక అందించడం జరుగుతుంది. మరి వాళ్ళ ఆదేశాల ప్రకారము
చర్యలు తీసుకోవడం జరుగుతుంది.